ఎట్లా ఉందమ్మా వెలుగుమట్లలో పరిస్థితి? దారుణంగా ఉందమ్మా. తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారు. మాకు దిక్కులేని సాగు చచ్చినట్టు అట్ట రేవంత్ రెడ్డి తీసుకుని న్యాయం కాదు. సరే ఆయన న్యాయం చేయాలనుకున్నప్పుడు ఎలా చేయాలి? మేము ఆడ ఉన్నాం, ఇల్లు కూలిపోయకుండా అదే స్థానంలో ఉన్న వాళ్ళకి అక్కడ నిర్ణయించుకుంటే అయిపోయేది. మాకు లేకుండా ఎవరో సరే వాళ్ళకి వచ్చారు 311 కుటుంబాలేనా అక్కడ ఉన్నది? 1000 మంది కుటుంబాలు ఉన్నాయి. 311 మంది కేటాయించారు. మరి మిగతా వాళ్ళు ఎటు సావాలి? రోడ్డు మీద సావాలి పిల్లగాళ్ళు వేసుకొని, అంతే కదా. ఏ న్యాయం చేశారు? ఏ న్యాయం చేయట్లేదు. మాకంటూ ఒక న్యాయం జరిగిన దాకా జరగపోతే మేము ఎక్కడ అదే ప్లేస్లో పోయి గుడిసెలు వేసుకొని ఉంటాం. మా రేకులోనే కూల్చేసిన పగిలి అయినా వేసుకొని ఉంటాం మేము ఆడే. మాకు ఏదో ఒక న్యాయం చేసిన దాకైతే మేము ఎటు చావడానికైనా సిద్ధపడతాం మేము. ఎందుకమ్మా మా పిల్లగాళ్ళు బంగారం పెట్టి నా మెల్ల తాడు పెట్టి నువ్వు అక్కడ కొనుక్కున్నాయి నా పిల్లగాళ్ళకు దాదారు అవుతుందని. అలాంటప్పుడు మా కోసం ఏ న్యాయం చేయట్లేదు. ఎవరు వచ్చి ఓట్లకైతే మంచిగా వచ్చి అడుగుతారు. ఈ ప్రజలకి కష్టం వచ్చింది ఎందుకు నిలబడిపడతారు? ఇన్ని సంవత్సరాలు ఉంటున్నావు, కరెంటు లేదు, నీళ్ళు లేవు. వెనక మా ఇంటి వెనకాల కమిటీ వెనకాల గుంట ఉంది. ఆ గుంటలో పిల్లగాళ్ళు స్నానాలు చేయించుకొని బట్టలు ఎత్తుకొని ఉన్నాం మేము. రేకుల చెట్లో గాలి వస్తే ఎటుపోయితే కొడతారు రేకులు. అలాంటి రేకులలో బతికి నువ్వు న్యాయం చేయాలనుకున్నప్పుడు రేకులు కూల్చేటప్పుడు ఇవ్వన్నారు పంచనామా చేసుకున్న వాళ్ళకి రాలేదు మాకు. సరే మేము చేసుకునేటప్పుడు అప్పుడు ఇవ్వాలి కదా, మాకు ఇవ్వాలి, మాకు న్యాయం చేయాలి కదా. నువ్వు ఎవరికే ఇచ్చినావు సరే వాళ్ళకి ఇల్లు నీకు ఇవ్వాలనుకుంటే మాకు అందరికి ఇచ్చిన తర్వాత న్యాయం చేయ వాళ్ళకి కూడా నీకు చేయాలనుకుంటే మమ్మల్ని ఎందుకు రోడ్డు మీద పడేసిన? మాకేంటి ఈ తిప్పలు? అంతే కదమ్మా. మాకు తిప్పలేంది. మాకు అన్నం పిల్లగాలు సరిగ్గా అన్నం పెట్టుకోక తిండి పెట్టుకోకుండా ఏం పెట్టుకుంటే రోడ్లను బట్టి ఎక్కడ జరుగుతుంది అక్కడ నెల 15 రోజుల కాడి నుంచి మాది ఇదే గోస. అప్పులు తెచ్చుకుని పప్పులు పెట్టుకున్నట్టే ఉంది. ఇంకా వడ్డీ అట్టే కొట్టుకుంటూ వస్తున్న బంగారంది. ఇంకెక్కడ న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే నేను అక్కడ నేనైతే అక్కడైతే కూలిపేశారో నేను అక్కడే ఉంటా. సావైన బతికిన ఆడే సత్తా. నాకు ఇల్లు వచ్చిన దాకా నేను ఆడే ఉంటా. అంతకు మించి ప్రజాపాలన పేరుతో వచ్చిన ప్రజాప్రభుత్వం ఎందుకు ప్రజల్ని హింసిస్తుంది? మరి ప్రజలే కదా హింసించేది. వాళ్ళు బాగానే ఉంటున్నారు, మధ్యలో వాళ్ళే కదా చంపేది. అసలు వాళ్ళకేమో రాలేదు, ఎవరికే ఇచ్చారు. అసలు వాళ్ళ రోడ్ల మీద తీసుకొచ్చి పడేశారు. పిల్లగాళ్ళు వేసుకుంటే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏ న్యాయం చేస్తారో మాకు అర్థం కావట్లేదు. మేము ఆడేసుకొని రేకులు వేసుకొని ఉండాలి. దాదాపు 3 మినిస్టర్లు ఉన్నారు, ఏ జిల్లాలో లేరు. మరి 3 మినిస్టర్లు ప్రజలను చూడట్లేదా? చూడట్లే మమ్మల్ని ఎవరు. వస్తున్నారో ఇస్తాము. మీరు ఇంకా ఈవరో కాడికి పోట ఎంఆర్ఓ దగ్గర పోట అటు నెల కాడి నుంచి పిచ్చి కుక్కలక్క తిరుగుతున్నాం. మీకు వస్తాయి రోజు పేపర్లో ఇస్తున్నాం కానీ అసలు ఎంక్వైరీకి రావట్లేదు, ఏమీ రావట్లేదు. ఫోన్ ఇస్తామో లేదో ఏదో ఒక అసలు అనౌన్స్మెంట్ కానీ ఏదో ఎవరి ద్వారా చెప్పాలి కదా మాకు. లేకపోతే మీరు మీ సాగు మీరు జారనట్టే సత్తం కదా అక్కడ ఊరేసుకొని మా సాగు మేము సత్తమో లేకపోతే అక్కడ రేకులు వేసుకొని ఉంటాం కమ్మా. ఏదో ఒకటి చేయాలి కదమ్మా. మాకు న్యాయం చేయాల్సిన దాకా మేము ఆ రేకుల సెట్లోనే ఉంటాము. ప్రస్తుతం వేరే రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి వెళ్ళి తెలంగాణని నేను డెవలప్ చేశానని చెప్తున్నాడు. మరి డెవలప్మెంట్లో వెలుగుమెట్లో ఉందా? లేదు కదా. ఎలుగుమెట్లో అసలు తీసుకొచ్చి రోడ్డు మీద పడేసిండు. ఎక్కడే న్యాయం చేసిండు? న్యాయం చేస్తే చేయాలి కదా మాకు. రేవంత్ రెడ్డి తెలంగాణ అన్ని బాగు చేశానని చెప్పుకుంటున్నాడు. సరే మేము అక్కడ మాకు ఇల్లు ఉందా సరే అన్నీ సర్వే చేసుకోమని, ఇల్లుందా వాకులుందా వీళ్ళకి అది ఉందా అనుకుంటే మేము అసలు ఈ మీడియాలో కూడా కనపడం అమ్మ. మాకు కనపడం మా రేకుల సెట్ మాకు యాడని ఎంక్వైరీ చేసుకుని ఇల్లు కాదు ఏమీ లేదు మాకు. సరే సర్వే చేసి మాకు న్యాయం చేసినప్పుడు ఏ న్యాయం చేసిండు? మాకు ఇల్లు లేదు. ఇంతమంది న్యాయాలు చేస్తే ఇంతమంది రోడ్లకి ఎందుకు ఎక్కుతారు? తెలంగాణ ఇంద్రమ్మ రాజ్యంలో బాగుంది అంటున్నాడు రేవంత్ రెడ్డి. బాగలేదు నేను చెప్తాను కదా. ఏం చేసి న్యాయం ఏం చేయట్లేదు, మాకు చేయట్లేదు. చేసిన దాకా మేము పోరాడుతాం. అసలు ఈసారి గెలిపేయడానికి కూడా చేతులు రావు. నువ్వు ఒక మహిళగా చెప్పు, దాదాపు అప్పటికప్పుడు ఖాళీ చేసి మిమ్మల్ని ఎవరు ఆదుకున్నారు? ప్రస్తుతం మీ జీవనం ఎట్లా నడుస్తుంది? మా జీవనం దారుణంగా గడుస్తుంది. వారు ఎక్కడితో డొక్కాడదు. ఇటు నేను కాడి నుంచి ఆయన తిరగడం సరిపోతాను. మాకు అన్నం తినడానికి కూడా సరిగ్గా ఒక్క పూట పెట్టుకుంటాను పిల్లగాళ్ళకి అన్నం. మమ్మల్ని దారుణంగా ఈ స్థితికి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. మమ్మల్ని చిన్న పిల్లగాళ్ళు వేసుకుని ఇంత గోస పెట్టేస్తారు అనుకోలేము మేము. అసలు ఇంత ఎక్స్పెక్ట్ కూడా చేయలేము మేము. అసలు మమ్మల్ని ఇంత దారుణంగా ఒడిగడతారని అనుకోలేము మేము. మాకేదో ఒక న్యాయం చేసిన దాకా మేము ఆడే మీ రేకుల సెట్లో మా రేకులు తీసుకొచ్చి పైలిపోయిన రేకులైనా ఆడే ఉంటాం. ఇన్ని రోజులు ఉండలేదా? ఇప్పుడు వచ్చి మాకు అసలు ఉన్న ఇల్లు కూలిపేసి ఇంత రోడ్డుకి చేసి మమ్మల్ని ఇంత బాధ గోస పెడుతున్నారు. పిల్లగాళ్ళు నీళ్ళు ఎంతమందిని ఒక్కొక్కళ్ళు రెక్కాడితే బియ్యం కొనుక్కొచ్చుకొని తినే రోజులు వాళ్ళు ఉన్నాయి గుట్ట మీద, నాకు తెలుసు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏడుతున్నారు. ఎంత బాధ నివసిస్తున్నారు. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? న్యాయం చేసిండు. ఎవరికే న్యాయం చేసిండు? చేయాలనుకుంటే అందరికీ చేయమని న్యాయం. 1000 మంది కుటుంబాలు ఉన్నాయి అక్కడ, అందరికీ చేసి నిలబెట్టమను, అప్పుడు సరిపోతుంది. ఎట్లా దాదాపు నా పాలన బాగుంది, వచ్చే ఎలక్షన్లో కూడా నేనే గెలుస్తాను. మేము గెలవనే, మాకు ఇల్లు రావాలి. అందరికీ పేదవాళ్ళు లేదు. నువ్వు ఎక్కడ పుట్టుకొచ్చినావు? ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినావు నువ్వు? మీ ఓట్లెత్తే నీకు రాజకీయంగానే అధికారం చేతిలోకి వచ్చింది. నీకు మీ వేత్తనే కదా నీకు రాజకీయాలు చేతిలోకి వచ్చింది. అలాంటప్పుడు మమ్మల్ని రోడ్డుకి ఇచ్చినప్పుడు నీకు ఎక్కడుంది రాజకీయం? ఇంకా లేదు. మేము గెలిపోయాం. మేము అందరం కలిసి ఒక మాట మీద ఉంటాం. మేము గెలిపోయాం. మాకు ఎవరైతే న్యాయం చేస్తామని ముందుకు వచ్చి మీకు ఇల్లు కట్టిస్తాం, ఇల్లులు ఉన్న వాళ్ళకి మాకు న్యాయం చేస్తాం అన్న వాళ్ళకి మేము ఓటేస్తాం. వాళ్ళే మాకు దేవుడైనా దేవుడు. అన్నీ గ్యాస్ కావచ్చు, ఫ్రీ కరెంట్ కావచ్చు, లేదు మాకు అసలు అన్ని ఫ్రీ. ఏ ఫ్రీ అని ఫ్రీ అంటున్నారు. మా మీద దోసుకుని తింటమే తప్ప గ్యాస్ అది 500 అన్నారు.
రూపాయలు లేని గ్యాసే రావట్లేదు. మాకు ఒక రోజు కూలి అంతా 600 700. ఆ కూలి తెచ్చుకున్న గ్యాస్ అయింది, ఇంట్లో పిల్లగాళ్ళు అయింది, గవర్నమెంట్ స్కూల్లో అయింది. దారుణం. మీకు గెలిపి మీరుంది భూదాన్ ల్యాండ్లో అవి అక్రమ కట్టడాలు కట్టుకున్నారు అని చెప్పారు. మరి దాన్ని ఇప్పుడు చదును చేసి ఒక రియల్ ఎస్టేట్కి ఇవ్వాలనుకుంటున్నారు. ఎలా చూస్తారమ్మా దీన్ని? ఎలా చూస్తారంటే ఇంకా అది మాకు కావాలమ్మా అంతే. ఇక అంటే దాదాపు మీరు 100 మంది 1000 మంది ఫ్యామిలీస్ అంటే 300 మందికి ఎందుకు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? అదే అర్థం కాదు. అంటే వాళ్ళు ఉద్దేశం ఏ ఆలోచించి 311 మందికి ఇచ్చారంటే ఆడున్న వాళ్ళు 5 కుటుంబాలు అవి గూలిపేసి 311 మందికి ఇచ్చేసి మిగతా వాళ్ళు ఏడుస్తారు కదా. ఇప్పుడు వీళ్ళందరం కలిసి ఒకప్పుడు మేము పోరాడినామా, ఇప్పుడు మాకు వాళ్ళు ఇల్లులు వచ్చిన వాళ్ళు మాతో రాలేదు. మేమేందంటే మేము కష్టం కోసం మేము నిలబడతాను, వాళ్ళకి నిలబడితే కదా ఇల్లులు వచ్చింది వాళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు మేము ఉన్న 700 మంది మేము నిలబడుతున్నామా, వాళ్ళు కూడా మాకు న్యాయం చేయాలి కదా. అంటే దాదాపు కొంతమందికి ఇచ్చాము కాబట్టి అందరూ సైలెంట్ అయిపోతారు అనే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం ఇచ్చిండు. ఎందుకంటే వాళ్ళకి ఆక్రమించుకోవాలని వాళ్ళు 311 మందికి ఇచ్చేసి 700 జనాన్ని ఏడిపిస్తున్నాడు. అంతే వాళ్ళ ఉద్దేశం. ఇచ్చే వాళ్ళకైతే అసలు అదే ఆయన అన్ని రాజకీయాలు తెలిసిన ఆయన అలా ఎలా చేస్తాడు? 311 మందికి ఇచ్చి మిగతా వాళ్ళని ఏడిపించాలనే కదా. ఆయనకి ఏదో మరి దోచుకోవాలనుకుంటే ప్రజల సొమ్ము మరి మమ్మల్ని రోడ్డుకి ఎక్కాలని చేసిండట్టుంది. అంతకు మించి ఏమీ లేదు. మరి మాకు ఇవ్వట్లేదంటే రీజన్ ఏంది? ఇస్తే అందరికీ ఇవ్వాలి సర్వే చేసి. పోనీ సర్వే అయితే మాకు ఇల్లు ఉందని నిలబెట్టి అడగొచ్చు కదా. మాకు ఇల్లు లేకనే కదా ఇంత బాధ. ఆ సర్వే చేసి ఆయనకి ఇచ్చే ఉద్దేశం లేక ఎన్ని కూలిపోతాయి, ఎటోలాంటి చింద్రబందరం అవుతారు. అప్పుడు 311 మందికి ఇచ్చేసి మేము ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు. మేమందరం ఏడ్చుకుంటూ కూర్చుంటున్నాం రోడ్ల మీద. అదిగా ఆయన చేయాల్సింది. ఒక బాధితురాలుగా గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు న్యాయం చేయాలి. ఇల్లులు వచ్చిందాక మేము ఆడ పోరాటం చేస్తాం. మాకు ఇల్లులు వచ్చిందాక మేము ఆడ పోరాటం చేస్తాం. అదే గుట్ట మీద మేము అందరం కలిసి న్యాయం చేసుకుని ఆడే గుట్ట మీద ఆడైతే కూర్చేస్తారు ఆడే ఉంటాం.